నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇల్లులు కొట్టుకుపోయాయి, గ్రామాలే అతలాకుతలమే అయిపోయాయి. మీరు చూస్తున్న ఈ విజువల్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్ష బీభత్సానికి వచ్చిన వరద. ప్రస్తుతం అక్కడ దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో అనే దానికి సజీవ సాక్ష్యంగా మారింది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల. బుధవారం ఉదయం కురిసిన కుండపోత వర్షాలకు ఒక్కసారిగా కొండ కోణల నుంచి జల ప్రళయం ముంచెత్తింది. చూస్తుండగానే పల్లపు ప్రాంతాలన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇల్లు దెబ్బతిన్నాయి. మరోవైపు కొండ చర్యలు విరిగిపడి జాతీయ రహదారులు మూసుకుపోయాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఈ జల ప్రళయం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ మునిగిపోతుందా అనేలా వరద దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని కేఈ పన్యోర్లో ఆ జిల్లాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. యజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలో నిన్న విప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద ఈ ఘోరం జరిగింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భారీ రక్షణ కూడా కుండపోత వర్షాల తాకిడికి ఒక్కసారిగా కూలిపోయి దాంతో ఆ కాలనీ మరియు దాని పరిసరాలలోని పల్లపు నివాస ప్రాంతాల వైపు వరద నీరు సునామీలా ముంచెత్తింది. ఆ ఉధృతికి కనీసం 18 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆకస్మిక వరదల కారణంగా కాలనీలో ఉన్నటువంటి 3 వ్యక్తులు వరద ఉధృతికి గల్లంతైనట్టుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ వార్త తెలియగానే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి మరియు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి అదనపు డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్లను కూడా జిల్లా యంత్రాంగం వెంటనే ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జల ప్రళయం కేవలం ఇళ్లను ముంచెత్తడమే కాదు, జిల్లాలో రోడ్డు రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా అక్కడ పడగొట్టేసింది. పొటిన్ మరియు హోజ్ సమీపంలోని జాతీయ రహదారిపైన 3 చోట్ల భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండలపైన నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డుపైన పడడంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఆకలి దాహంతో అడవి మార్గాల మధ్య వాహనాలలోనే విలువెల్లాడుతున్నారు. మరొక వైపు దంచి కొడుతున్నటువంటి వర్షానికి రహదారిపైన చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మరియు వాహనాల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సహాయక మరియు పునరుద్ధరణ పనుల కోసం భారీ వనరులను, ఆధునిక యంత్రాలను సిద్ధం చేశారు. రోడ్డుపై ఉన్న శిథిలాలను తక్షణమే తొలగించాలని రహదారి కాంట్రాక్టర్ను విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన జేసీబీలు రంగంలోకి దిగి రోడ్డును క్లియర్ చేసే పనిలో ఇప్పుడు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలలో గాలింపు చర్యలు మరియు నష్టాన్ని అంచనా వేసే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అయితే వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో నష్టం యొక్క పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పర్వత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి నదులు పొంగి కాలనీల్లోకి వచ్చి అక్కడ అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భాల నేపథ్యంలో ఇంకా లోతట్టు ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా అలర్ట్ చేశారు. భారీగా పడుతున్నటువంటి ఈ వర్షాలు రాబోయే రోజులలో కూడా ఇంకా పెను ప్రళయానికి దారితీసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాతో ఇప్పుడు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికైతే అక్కడ జరిగినటువంటి ఈరోజు వరద ఉధృతి విధ్వంసం అనేది ఇంకా తీవ్ర భయాందోళన కలిగిస్తూనే ఉంది.